ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేటాయింపులపై స్పందించిన ఆయన శాయశక్తులా కేంద్రం సాయం చేసిందన్నారు. రాష్ట్రానికి ఉన్న లోటు బడ్జెట్ సహా అమరావతి నిర్మాణానికి ఇచ్చే నిధులపై మార్చి నెలాఖరు నాటికి స్పష్టత వస్తుందని సుజనా తెలిపారు. ప్రధానమంత్రి గారు ఇచ్చిన రూరల్ అర్బనైజేషన్ మిషన్ ని దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ అంతా ఫోకస్ చేసినట్లుగా కనపడతా ఉంది. రోడ్ సెక్టర్ కానీ హైవేస్ లో కూడా 50,000 కిలోమీటర్లకి 55,000 60,000 కోట్ల దాకా మెన్షన్ చేయడం జరిగింది. రైతులకు మాత్రం చాలా పెద్దపీట వేసినట్టే చెప్పుకోవాలి. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రస్తుతానికి మనకు అడ్రస్ కానీ ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది మన హక్కు కింద మనం అడుగుతూ ఉన్నాం. దానికి ఏం చేస్తారనేది మనం ఆశగా చూడవలసిన అవసరం ఉంది. అది తప్ప మిగిలినవన్నీ కూడా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సాయశక్తుల సాధ్య అసాధ్యాలు బేరీజ్ చేసుకొని వీలుగా చేస్తూ వచ్చారు. డెఫినెట్గా డెఫిసిట్ ఫైనాన్స్, క్యాపిటల్ కావాల్సిన డబ్బు బ్యాక్వర్డ్ ఏరియాకి ఎంతవరకు ఏంటనేది ఈ నెలలో కనుక ఇచ్చేస్తే విల్ బి వెరీ హ్యాపీ. ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి రకమైన నష్టము జరగనివ్వము అనేది మా నమ్మకం. 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఎంతైతే మనకి ఇప్పుడు 6,000 కోట్లు డెఫిసిట్ ఫైనాన్స్ అని ఇస్తున్నారు. దాంతోపాటు జోడించి నెక్స్ట్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళ క్యాష్ ఫ్లోని బట్టి. కాబట్టి అది ఈ నెలలో మనకి మార్చిలో డెఫినెట్గా ఒక స్టేజ్కి వచ్చేస్తుంది.